సి ఎందుకు నేర్చుకోవాలంతా తెలుసుకుని, బట్ పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? పైథాన్ అనేది ప్రోటోటైపింగ్ లో, ఆటోమేషన్ లో అండ్ ఐఓటీ అప్లికేషన్ లో, రాస్బెర్రీ పై బోర్డ్స్ లో కూడా యూజ్ చేస్తాం అనమాట. అందుకని పైథాన్ అనేది మనం నేర్చుకోవాలి. పైథాన్ నో నీడ్ టు వరీ, పైథాన్ కొంచెం ఈజీగానే ఉంటది. ఇప్పుడు పైథాన్ నేర్చుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఒక సెన్సార్ ఉంటది. సెన్సార్ ఏం చేస్తుంది? సెన్సార్ అనేది డేటాని సెన్స్ చేస్తుంది. లైక్ ఇప్పుడు టెంపరేచర్ సెన్సార్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఆ టెంపరేచర్ ఎంత ఉంది అని చెప్పి సెన్స్ చేసి ఆ డేటా మనకి ఇస్తుంది. మనం పైథాన్ యూజ్ చేయడం వల్ల ఆ డేటాని మనం వెబ్ సర్వర్స్ లో ఈజీగా డిప్లై చేయొచ్చు అనమాట పైథాన్ యూజ్ చేయడం. సో ఇలాంటి కేసెస్ లో పైథాన్ యూజ్ అవుతుంది. బట్ మనం పైథాన్ మెయిన్ గా టైం క్రిటికల్ లో యూజ్ చేయం. ఆ కేసు లో మనం సి ని యూజ్ చేస్తాం, ఎందుకంటే మనకి డైరెక్ట్ హార్డ్వేర్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి. ఎంటైర్ కోర్స్ లో మనం పైథాన్ కూడా నేర్చుకుంటాం. ఆ పైథాన్ అనేది నేర్చుకోవడం చాలా ఈజీ. ఈ ఎంటైర్ కోర్స్ అయిపోయలేదు లోపల మీరందరూ చాలా ఈజీగా మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామ్ రాయగలుగుతారు, సి నేర్చుకోగలుగుతారు, పైథాన్ నేర్చుకోగలుగుతారు, అన్ని నేర్చుకోగలుగుతారు.